ఢిల్లీలో బిజీగా గడిపిల్లు రాష్ట్ర ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి సమస్యల పరిష్కారానికై కేంద్ర మంత్రుల్ని కలిసిల్లు. ఇంటిగ్రేటెడ్ టూరిజం నిధులకు కొందరు ఎంపీలు కేంద్ర పర్యాటక మంత్రిని గలవగా ఎల్&డి అభివృద్ధి కోసం చైనా ప్రతినిధులతో సమావేశమైనరు. ఇంకొందరు ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమని ప్రకటించిల్లు. ఢిల్లీలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మను కలిసిరు టీఆర్ఎస్ ఎంపీలు. స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా 100 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ టూరిజం సర్క్యూట్ డెవలప్మెంట్ పథకాన్ని పెద్దపల్లి నియోజకవర్గంలో చేయాలని కేంద్ర మంత్రిని కోరిరు. కాళేశ్వరం గుడి, శివారం క్రొకడైల్ శాంక్షనరీ, ధర్మపురి, కోటిలింగాల గుడి, గాంధారి వనం, ఎల్లంపల్లి ప్రాజెక్టు, బౌద్ధారామాలన్నింటినీ కలిపి ఇంటిగ్రేటెడ్ టూరిజం సర్క్యూట్ డెవలప్మెంట్ పథకం కింద మంచిగా చేయాలని కోరిరు. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి మీద ఢిల్లీలో చైనా కన్సల్టెన్సీ ప్రతినిధుల్ని కలిసిర్రు కరీంనగర్ ఎంపీ వినోద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్. 18 నెలలల్లనే మానేరు రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తామని చైనా కంపెనీ ముందుకు రావడంతోని వాళ్లను కలిసిర్రు. నెల రోజులల్లా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్తవుతుందని, డిపిఆర్ వచ్చినాక సీఎం కేసీఆర్ కు వివరిస్తామన్నారు నేతలు. ఎల్&డి అభివృద్ధి మీద సర్కార్ నజర్ పెట్టిందన్నారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం బడ్జెట్ లా నిధులు కూడా ఇచ్చిర్రన్నారు. నదుల్ని తీర్చిదిద్దినటువంటి సంస్థలతో మరి ఈరోజు ఢిల్లీలో మాకు వారితో మాట్లాడించారు. మరి చాలా థీమ్ పార్క్స్ కూడా కరీంనగర్ పట్టణానికి మేము తీసుకొస్తామని చెప్తున్నారు. వాళ్ళు కూడా 2-3 రోజుల పాటు కూడా మరి సందర్శిస్తామని కూడా మాకు హామీ ఇచ్చారు. మొన్న పాస్ అయిన బడ్జెట్లో మానేర్ రివర్ ఫ్రంట్కి ఎలకేట్ చేశారు డబ్బులు. కాబట్టి ఈ నమ్మకంతో ఈ ఇన్వెస్టర్స్, ఈ కన్సల్టెంట్స్ అందరూ కూడా మేము 18 మాసాల లోపల దీన్ని కంప్లీట్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, నిధులు సాధించుడు, సమస్యలు పరిష్కరించేటందుకు ఎంపీలు హస్తినెల బిజీగా గడుపుతున్నారు.